నుంచి 6:10 వరకు మీకు సమయం పరిచయం చేయవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ అయ్య గారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీకు వందనములు చెప్పుచున్నాం. ప్రియులారా, దేవుని నమ్మిన వారికి, దేవుని స్తుతించచ్చు దేవునిపై ఆధారపడిన వారికి హృదయములో దుఃఖము, వేదన ఎంతో గమనించి ఉన్నాం. ప్రియులారా, అయితే మన దేవుడు మహాత్మ్యము కలిగిన దేవుడు, మన దేవుడు సత్యమైన దేవుడు, మన దేవుడు న్యాయమైన దేవుడు, మన దేవుడు నమ్మకమైన దేవుడు, మన దేవుడు యథార్థమైన దేవుడు, మన దేవుడు విమోచనము కలిగించే దేవుడు, మన దేవుడు నిత్యము నివసించి నిరంతరము శక్తి సంపన్నుడైన దేవుడు, మన దేవుడు పరిశుద్ధుడు, నరుడు కాదు. నరుడు వలె ఆలోచించడానికి ఆయన కార్యములు, ఆయన తలంపులు, ఆయన యొక్క ప్రణాళికలు అనిర్వచనీయము, మనుషుల హృదయమునకు అగోచరం. అట్టి పరిశుద్ధుడైన దేవుని ఎడల మనము భయముతో, భక్తితో ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ప్రార్థన ఆవశ్యకత గూర్చి ప్రతిదినము మెసేజ్ పెడుతూనే ఉన్నారు యేసు వైపు చూచే అధినేత గారు. ప్రియులారా, ప్రార్థన ఇది వరకు చెప్పి ఉన్నాను. ప్రార్థన గురించి ప్రార్థన చేయలేని పని అంటూ ఏమీనూ లేదు. ప్రార్థన వెళ్ళలేని స్థలం అంటూ ఏమీనూ లేదు. ప్రార్థన కరిగించలేని హృదయం అంటూ భూమి మీద ఆ 7వ అధ్యాయంలో ప్రియులారా, 2వ సమూయేలు 1వ సమూయేలు 7వ అధ్యాయం మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. సమూయేలు పాలు విడివని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను అంగీకరించాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్తారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటిను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండేను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ప్రియులారా, ప్రార్థన ఒకే ఒక వ్యక్తి చేశాడు. సమూయేలు చేయగా ఇశ్రాయేలీయుల పక్షముగా మనము చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, సమూయేలు ఉండిన దినములన్నిటినూ కూడా యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉన్నది, అనగా తన ప్రజలకు అనుకూలముగా ఉన్నది. అప్పుడు వారు సేవించిన దేవుడే నేడును మనము సేవించుచున్న దేవుడు. ప్రార్థన ఆవశ్యకతను గూర్చి ప్రతినిత్యము యేసు వైపు చూచే అధినేత ప్రార్థన భారము కలిగి హృదయ వేదన కలిగి ప్రార్థన అంశములు పెట్టుచున్నారు.
ప్రియులారా, ఒకే ఒక వ్యక్తి ప్రార్థించగా ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి రాకుండా ఇశ్రాయేలీయులను దేవుడు సంరక్షించినట్లుగా చూడగలుగుతున్నాం. ఆ దేవుడే నేడు మనము సేవించుచున్న దేవుడు. ఆ ప్రజల యొక్క కొనసాగింపే మనందరము, ఇశ్రాయేలీయుల జనాంగం. అందుచేతనే ఆ ఇశ్రాయేలీయుల బలమైన దేవుని యొక్క సమక్షమున, ఆయన సన్నిధిలో మనందరము నేటి దేవుని గణపరుచుచున్నాము, ఆ దేవదేవుని స్తుతించుచున్నాము, ఆ దేవదేవుని ఆరాధించుచున్నాము. మానవ తలంపులు గాని మానవ ఆలోచనలు గాని ఒకవేళ జరగకపోవచ్చును, కానీ కఠినులైనటువంటి చట్ట సభలలో ఉన్న పాలకులకే గాని లేదా న్యాయమూర్తులకే గాని దేవుడు ప్రేరేపణ కలిగించి ప్రసన్నత కలిగించి కార్యము చేయగల సమర్థుడు. లేదు, ఒకవేళ ఫరో హృదయము కఠినమైనట్లు కఠినము చేసిన ఎడల కఠినము చేసినను వారి మీదకి కఠినముగా ఆ ఫరో హృదయము కఠినం చేయబడిన సమయములో ఫరో ఐగుప్తు మీదికి ఫరో కాలములో వచ్చినటువంటి శోధనలు, బాధలు, వేదనలు, హింసలు మనం ఎరుగదు. నేటి దినములలో కూడా మనుషుల హృదయమునకు అర్థము కాదు, మానవ హృదయమునకు అగోచరము. దేవుని ప్రణాళిక, దేవుని కార్యములు వర్ణనాతీతము. ఆయన తలంపులు సృష్టి ఆరంభము నుంచి, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఆయన కార్యములు స్థిరపరచబడి ఉన్నవి. అవి మనకు కనిపించవు, మనకు అర్థము కాదు. అయితే మనము చేయవలసినదల్లా ఆయనకు అప్పగించడమే, ఆయన సన్నిధిలో మొరపెట్టడమే. ప్రార్థన ఆవశ్యకతను మనము ప్రతినిత్యము గమనించాలి. నేటి దినమందు లేవీయ కాండములో చదవబడినట్లుగా వాళ్ళు కర్ణ పిశాచి తంత్రముల ద్వారా వాళ్ళు వాటిని ఆశ్రయించినట్లుగా చూస్తా ఉన్నాం. యెషయా ప్రవక్త కూడా 7వ అధ్యాయంలో ఒక మాట అక్కడ మనం చూడవచ్చును. ప్రియులారా, వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? వాళ్ళు ఏవేవో వాటిని ఆశ్రయించి వాటిపైన డిపెండ్ అయ్యి అల్లకల్లోలము చేయుచు, గలిబిలి చేయుచు, తారుమారు చేయుచు, ప్రజలను వేధింపులకు లేదా హింసలకు గురి చేసిన సందర్భాలలో అయినప్పటికీ ప్రియులారా, వాళ్ళు వెళుతున్నది ఎవరి దగ్గరికి అంటే, ఇక్కడ మా 19వ వాక్యము కంటిన్యూషన్ చూస్తే ప్రియులారా, కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? ఏ జనులు విచారించాలి? దేవునిని సేవించుచున్న జనులు, దేవునిని ఆరాధించుచున్న జనులు, దేవునిని ఆశ్రయించిన జనులు, దేవుని పేరు పెట్టబడిన జనులు దేవుని యొద్దనే విచారించాలి. ఏ విధముగా విచారించాలి? ప్రియులారా, సజీవుడైన దేవుడు తన ప్రజలను సజీవులుగా ఉంచి తన ప్రజల కొరకు ఆయన నిరంతరము ఆలోచన కలిగిన దేవుడు గనుక, తన ప్రజలు సజీవులు గనుక సజీవులైన తన ప్రజల పక్షముగా సజీవుడైన దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయవలెను. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించి దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనందరము దేవుని జనాంగం అనబడిన ప్రతి ఒక్కరము సజీవులము. మనము సేవించు దేవుడు నేడున్నట్టుగా ఉన్న సజీవుడు, సజీవమైన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు.
మానవులమైన మనకు అసాధ్యము అవ్వచ్చు, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. అందుచేత సజీవుడైన నేడున్నట్టుగా నివసించుచున్న సజీవమైన దేవుని సన్నిధిని సజీవుల పక్షముగా వెళ్ళి ప్రార్థన చేయాలి. అంతే తప్ప చచ్చిన వారి యొద్దకు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఏదేదో ఆలోచనలు చేస్తా ఉన్నారు, కానీ వారి క్రియలు జరగవు, వారి ఆలోచనలు జరగవు. అది మన నిరీక్షణ, విశ్వాసము, మన ప్రార్థన. మన క్రైస్తవ జీవితములో నిరీక్షణ అవసరము, విశ్వాసము అవసరము, మరింత పట్టుదల కలిగిన ప్రార్థన అవసరం. ఎందుచేతనంటే ప్రియులారా, సైన్యములకు అధిపతి యెహోవాయే పరిశుద్ధుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. లేవి కాండములో మనం చదవబడిన లేఖన భాగములో నేనే యెహోవాను, నాకు అసాధ్యమైనది ఏదీనూ లేదు, నేను సర్వ సామర్థ్యము కలిగిన దేవుడినని చెప్పుచున్న దేవుడు. మానవులు భయపడవలసినది కేవలము యెహోవాకు మాత్రమే. నీవు గాని నేను గాని భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవాళి భయపడవలసినది కేవలము యెహోవా దేవునికి మాత్రమే. ఆయన పరిచర్య కొరకు, ఆయన ఆజ్ఞను శిరసావహించుట కొరకు మాత్రమే మనము దిగులు పడాలి తప్ప ప్రియులారా ఏదో జరిగిపోద్ది అని ఆతృత ఆందోళన చెందాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వ సామర్థ్యము కలిగిన దేవుడు, సర్వ భూమికి రారాజు, సర్వ భూమిని పరిపాలించుచున్న శాసనకర్త, సార్వభౌముడు, స్వయంభవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు ప్రియులారా. మనకు తెలుసు, చదవబడిన సమూయేలు గ్రంథంలో చదవబడిన లేఖనమును బట్టి ఉరుములు ఉరిమించి శత్రువులను అంతమొందించినట్లుగా మనకు తెలుసు. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి అమ్మోనీయులను మోయాబీయులను అలా 4 రకాల ప్రజలను ఆ యొక్క లోయలో అంతమొందించుట కొరకు దేవుని ప్రవక్త వెళ్ళినప్పుడు దేవుడు తన ప్రజల పక్షముగా వడగండ్లను పంపి, కందిరేగలను పంపి, ప్రియులారా ఉరుములను ఉరిమించి ప్రవక్తలు లేదా ఇశ్రాయేలీయుల పక్షముగా ఉన్నవారు చంపిన వారికంటే అధికముగా దేవుని యొక్క శక్తి చేత చంపబడినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ప్రియులారా ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భముగా చెప్పక తప్పదు. ఎందుచేతనంటే మనము క్రీస్తు ప్రేమను కలిగిన వారము, క్రీస్తులో జీవించుచున్న వారము, క్రీస్తు వారము గనుక ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేస్తున్నాము, ప్రార్థన విజ్ఞాపన మనవులు పెడుతూనే ఉన్నారు. కానీ దేవుని లేఖనము చెప్పుచున్నది ఏమిటంటే దేవునికి వ్యతిరేకముగా ఉన్న వారిని దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా దేవుని క్రియ జరిగించుచు వారిపైన దేవుని యొక్క ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు. అట్లాంటి వారి విషయంలో కూడా మన సార్వత్రిక క్రైస్తవ సమాజము ప్రార్థనలు చేయండి అని విజ్ఞాపన ప్రార్థనల కొరకు పెడుతూనే ఉన్నారు. అది ఎంతమంది ఆలోచిస్తున్నారో నాకైతే తెలియదు. లేఖనములు ధ్యానము చేస్తే ప్రియులారా, దేవుడు ఎప్పుడు తన జనాంగము కొరకు మాత్రమే ఆలోచన కలిగి తన జనాంగమును సంరక్షించుకోవడానికి సమర్థుడు, శక్తివంతుడు, బలవంతుడు, భాగ్యవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. లేఖనములు చెప్పుచున్నది ప్రియులారా, నేడున్నట్టుగా ఉన్న సజీవుడైన మన దేవునికి అసాధ్యమైనది ఏదీనూ లేదు. మనము కీర్తనలలో చూడవచ్చును, సామెతలలో చూడవచ్చును, చదవబడిన లేఖన భాగాలన్నిటిలో బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూస్తే ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు, దేవునికి విరోధముగా ఆయాసకరముగా ప్రవర్తించినటువంటి వారి విషయంలో దేవుని యొక్క
క్రియలు, ఉగ్రత, ప్రణాళిక అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా తూచా తప్పకుండా ఖచ్చితంగా జరిగి తీరుతూనే ఉన్నది, జరుగుతుంది కూడాను. కాబట్టి ప్రియులారా, యుద్ధముల విషయమే గాని లేదా రకరకాల జరుగుతున్నటువంటి ఉపద్రవముల విషయంలోనే గాని అది దేవుని ప్రణాళిక, అది దేవుని యొక్క కార్యక్రమము. ఇవన్నీ జరుగుతున్న కారణం ఏమిటంటే వారిని చూసి దేవుని సన్నిధిని విజ్ఞాపన మనవులు ప్రార్థనలు చేస్తున్నటువంటి దేవుని జనాంగము ఎలక్ట్ అవ్వడానికి, దేవుని జనాంగము జాగ్రత్త పడడానికి, దేవుని జనాంగము తమను తాము రక్షించుకోవడానికి, తమను తాము తమ కుటుంబములను, తన ప్రజలను, తమ జనాంగమును, తమ సంఘములను, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘములను కాపాడుకొనుట కొరకు ఈ సూచనలన్నీ లేదా ఈ జరుగుతున్న ఉపద్రవములన్నీ కూడా చూసి వారి కొరకు విచారించి బాధపడము కాకుండా అవి మన మీదకి రాకుండా ఉండి నిమిత్తము మనము నీతిమంతులము కాదు, మనము నిష్ణాతులము కాదు, మనలో ఏ మంచితనము లేదు, మనలో ఏ గొప్పతనము లేదు, మన మంచితనము మన నీతి మురికి గుడ్డల కంటే హీనమైనది. కాబట్టి మనము సేవించుచున్న దేవుడు మంచి దేవుడు గనుక మన మంచి దేవుడైనటువంటి తన మంచితనమును కొనియాడుతూ కీర్తించుచు పరచబడుచు స్తుతించుచు ఆరాధించుచు ప్రతి నిత్యము తన జనాంగము కొరకు తన దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయించు మన కొరకు ఉత్తరవాదిగా మన రారాజు, సర్వయుగములలో రారాజు, యోధ గోత్రపు సింహము, మృత్యుంచేయుడు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన దేవుడు తన ప్రజల పక్షముగా దేవుని కుడి పార్శ్వం చెంత కూర్చొని విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనము కేవలము నీ కొరకు, నా కొరకు, మన కొరకు, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము కొరకు ప్రియులారా. ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక కనుక మన భవిష్యత్ కార్యక్రమాలలో గాని, మన దైనందిన జీవితాలలో గాని, మన ఆత్మీయ జీవితాలలో గాని, మన వ్యక్తిగత జీవితాలలో గాని, మన కుటుంబ జీవితాలలో గాని మనలను మనము దావీదు భక్తుడు చెప్పుచున్నట్లుగా తన ఇంటిని గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తూ ఉన్నది. మనము మన రక్షణను కాపాడుకోవలసిన ఆవశ్యకత ఉన్నది. ఒకవేళ ప్రకటన గ్రంథం ప్రకారంగా చూస్తే 1,44,000 మంది ప్రియులారా, ఈ కోటాను కోట్ల జనాంగములో నిజముగా దేవుడు రాకడా అని ప్రతి ఒక్కరు చెబుతూనే ఉన్నారు. ఆ దినము భయంకరము, ఆ దినము తట్టుకోలేనిది, ఆ దినము చాలా విచిత్రమైనటువంటిది. ఆ దినము ఏ ఒక్కరు తట్టుకోలేరు. నేడున్నటువంటి మన సోకాల్డ్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ దినమును తట్టుకోగలిగి విశ్వాసముతో నిలబడగలిగిన సామర్థ్యము, ఆత్మవిశ్వాసము, ఆత్మశక్తి ఉన్నదా? ఉంటే ఆ విధముగా స్థిరపరచుకోవడానికి ప్రార్థన విజ్ఞాపన మనవులు చేయాల్సిన బాధ్యత, ఆవశ్యకత ప్రతి ఒక్కరి పైన ఉన్నది. మనమందరము ఏమిటంటే దేవుని యొక్క మంచితనమును గుర్తిరిగి ఆయన మంచి ఈవులను అనుభవించడానికే దేవా మమ్మల్ని నిలబెట్టండి, బ్రతికించండి, కాపాడండి, రక్షించండి అని చెబుతున్నాము. అంతవరకు దేవుడు తన ప్రణాళికను కొనసాగిస్తూ ఉన్నాడు ప్రియులారా. అంతే తప్ప నిజముగా చెప్పవలనంటే ఇప్పుడే దేవుని రాకడ వచ్చినట్లయితే ఎంతమంది ఆయనతో కొనిపోబడతారు, ఎంతమంది ఎదుర్కోబడతారు, ఎంతమంది దేవుని సన్నిధికి చేర్చబడతారు, పరలోక భోగభాగ్యములను ఎంతమంది అనుభవించగలుగుతారు? ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. నేటి పరిస్థితులు భయానకముగాను, ఆతృత కలిగించేవిగాను, ఆందోళన కలిగించేవిగాను, మానసిక ధైర్యమును కొల్లగొట్టేవిగాను ఉంటున్నవి. పరిస్థితులు అలాగే ఉంటున్నవి. మన క్రైస్తవ నాయకత్వ ప్రసంగాలు, యూట్యూబ్ లో వస్తున్న ఛానల్స్, ప్రపంచంలో ఏ ఒక్కరికి తెలియకుంటే రహస్యమైన విషయాలు కూడా యూట్యూబ్ల ద్వారా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులకే ముందు అందిపోయి క్రైస్తవులను గలిబిలి చేయడానికి, అల్లకల్లోలం చేయడానికి ముందుగా సోషల్ మీడియాలో సమాచారాన్ని అందించేస్తా ఉన్నారు. ప్రియులారా, ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించాల్సిన బాధ్యత ప్రార్థనాపరులైనటువంటి ప్రతి ఒక్కరి పైన ఉన్నది. హృదయ వేదనతో, ఆత్మ వేదనతో దేవుని యొక్క పరిచారకునిగా దేవుని యొక్క సన్నిధిని నిలబడి
ఈ విషయాల్ని వివరించక తప్పటం లేదు ప్రియులారా. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మనము భయపడవలసింది కేవలము మన దేవునికి మాత్రమే. మనలను భయపెట్టుచున్న పరిస్థితులను గాని, లోకములో ఉన్నటువంటి మనుషులను గాని, అధికారులను గాని, ఒకవేళ మొదటగా చెప్పినట్లుగా ఫరో హృదయము కఠినమైపోయినట్లుగా నేటి దినాలలో కూడా వారి హృదయాలు కఠినమైపోతున్నాయేమో. వీ కాంట్ సే ఎనీథింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఏ ఒక్కరము ఎవరము ఊహించలేము, వివరించలేము, చెప్పలేము. కానీ మనము చేయదగినదంతా ప్రార్థన. యేసు వైపు చూచి అధినేత చెప్పుచున్నట్లుగా ప్రతి నిత్యము ప్రార్థనా జీవితము, ప్రార్థన ఆవశ్యకత, ఆత్మతో సత్యముతో నిష్ణాతులముగా ఉండి ప్రతినిత్యము ప్రార్థనా విజ్ఞాపన మనవులు చేస్తే మన ప్రార్థన చేరవలసిన స్థలమునకే చేరి చేయవలసిన కార్యములను చేయుట కొరకు ఎప్పుడు కూడా ప్రార్థన ఖచ్చితంగా అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగలదని నేను దేవుని నామం పేరిట అత్యంత విశ్వాసముతో విశ్వసించుచు ఈ మాటలు చెప్పుచున్నాను ప్రియులారా. దేవుని యొక్క మాటలు చాలా మనకి అగోచరము, మనకు కన్నులకు కనిపించదు, మన హృదయమునకు అర్థము కాదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క క్రియలు వివరించాలంటే మన మానవులమైనటువంటి మనకు అసాధ్యము ప్రియులారా. దేవుడు నిత్యము నిరంతరము సర్వ సామర్థ్యము కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా. ఆయన మహాబాహుబలము కలిగిన దేవుడు. ఆయన చూడండి మన దేవుడు ఎట్లాంటి దేవుడు అంటే, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు. ప్రియులారా, తన ప్రజలను ఏడ్ చేస్తాడో చూడండి. ఆ మాటలో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల నుండి దరిద్రులను ఆయన లేవనెత్తుతున్నాడు ప్రియులారా. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తివాడు ప్రియులారా. కావున యెహోవా నామమును నిత్యము సన్నిధిస్తూ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామమును స్తుతించాల్సిన, ఘనపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఆయన మనలను ఏర్పరచుకున్నది దేనికంటే ఆయనను ఘనపరచు నిమిత్తమే, ఆయనను కొనియాడు నిమిత్తమే, ఆయనను కీర్తించు నిమిత్తమే, ఆయనను మహిమపరచు నిమిత్తమే. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును అనుగ్రహించే నిమిత్తము ప్రార్థించుట కొరకు మనలను ఏర్పరచుకొని ఉన్నాడు ప్రియులారా. సమయం చాలదు కనుక అనేక విషయాలు ఉన్నప్పటికీ ఈ యొక్క మాటల ద్వారా దేవుని యొక్క సన్నిధిని, మనం దేవుని నామాన్ని గణపరుస్తూ ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిని మనము ఆశ్రయిస్తూ దేవుని యొక్క మాటలను బట్టి మనము ధైర్యము పొందుదాం ప్రియులారా. చూడండి, ఆయన మనను గూర్చి ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించెను, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించెను, అహరోను వంశస్థులను ఆశీర్వదించెను. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించెను. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించెను. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఈ లేఖన భాగాన్ని మనము లోతుగా పరిశీలన చేస్తే దేవుని యొక్క ఆంతర్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శక్తి ప్రియులారా మనకి అర్థమవుతుంది. ఎందుచేతనంటే లోకములో ఉన్నటువంటి వారందరూ వేటిని ఆశ్రయిస్తున్నారు అని అంటే ప్రియులారా, వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుంది, పలకవు, వాటికి కన్నులున్నాయి, చూడవు, వాటికి చెవులున్నాయి, వినవు, వాటికి ముక్కులున్నాయి, వాసన చూడవు, వాటికి చేతులున్నాయి, పని చేయవు, ముట్టుకోవు, వాటికి పాదములున్నాయి, నడవలేవు, వాటికి గొంతుకు ఉంది, మాట్లాడలేవు. అయితే వాటిని ఆశ్రయించేవారు, వాటిని నమ్మువారు వాటి వంటి వారై ఉన్నారన్న విషయము
దేవుని యొక్క శక్తి కలిగిన మాటలు మన జీవితాలకు ఎంతో ధైర్యమును ఆదరణను ఇచ్చుచున్న మాటలు ప్రియులారా. ఈ ఆదరణ కలిగిన ధైర్యము కలిగిన మాటల ద్వారా దినదినము అనుదినము ప్రతినిత్యము మనము ధైర్యపరచబడుచు, ఉత్తేజపరచబడుచు, ఆత్మీయముగా స్థిరపరచబడుచు, ఆధ్యాత్మికముగా బలపరచబడుచు, ఆధ్యాత్మికముగా సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థనా పరులుగా అవడానికి, దేవుని కార్యములు భూమి మీద నిరాటంకముగా జరిగించడానికి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఆ విధముగా ఆ కోణములో ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎస్తేరు ప్రార్థించింది తన జనాంగము కొరకు. ఎవరిని ఆశ్రయించింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరితో పోట్లాడింది? నథింగ్, ఏం చేయలేదు. ప్రార్థన ఆవశ్యకతను గుర్తిరిగింది. తన పినతండ్రి చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేసి తన జాతిని రక్షించుకోగలిగింది. ప్రియులారా, మనము చూస్తే బైబిలు ఆది కాండం నుంచి ప్రకటన వరకు నీతిమంతుడైనటువంటి మన దేవుని యొక్క కార్యములు కోకొల్లలు. ప్రకటన గ్రంథములో ఉన్న ప్రకారముగా సాతానుడు పడద్రోయబడ్డాడు. మన దేవునికి రాజ్యము, అధికారము ఎప్పుడో వచ్చేసింది. ఆ రాజ్యాధికారమును చేయుచు పరిపాలించుచున్న పరిపాలకుడు సమయము కొరకు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరికి సమయము చూస్తున్నాడు. నాదా సత్యస్వరూపి, వీ వాంట్ జస్టిస్ అని చెప్పి, మాకు ఎందాక తీర్పు తీర్చుకుంటా ఉంది అని చెప్పి ఇది వరకు ఉన్నటువంటి వారందరూ అడుగుచుంటే వారితో చెప్పుచున్న మాట నేడు మనతోను కూడా చెప్పుచున్న దేవుని యొక్క మాటలు, సమయము కొరకు వేచి ఉండండి. సమయము వచ్చినప్పుడు దేవుని క్రియలు, దేవుని ప్రణాళిక ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అంతవరకు మీకు సమయం ఉన్నదని చెప్పి దేవుడు చెప్పుచున్నట్లుగా దేవుని మాటలే మనం వింటున్నాం ప్రియులారా. కనుక ఎంతటి శక్తి సమర్థుడు, సర్వ ప్రపంచ పరిపాలకుడు, ప్రపంచముల నిర్మాణకుడు ఆయన. గాలి, వెలుతురు ఆయన మనకు అనుగ్రహించి శబ్ద తరంగాల ద్వారా మన మధ్య మనతో ఆయన ఆత్మస్వరూపుడై సంచరించుచు, మనలను పరిపాలించుచు, మనలను ధైర్యపరచుచు, ఆదరించుచు, భద్రపరచుచు, తన నామ ఘనత కొరకు వాడుకొనుచున్న మన దేవుడు ఎంతైనాను స్తోత్రార్కుడు, పూజార్కుడు, కీర్తనీయుడు. ప్రియులారా, ఈ నా మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి క్షమించండి. ఆధ్యాత్మిక లోతులలో నుండి ఆలోచన కలిగి ప్రార్థన అంశాలతో ప్రార్థన అకుంఠిత దీక్షతో ప్రార్థించాల్సిన బాధ్యతను గుర్తిరిగి దేవుని కీర్తించవలసిందిగా కోరుచు ఈయన మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అయ్యగారు. థ్యాంక్ యూ అండి. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్నా, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్నా, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. నా కంచీల్చబడ్డయు నాయనంత నాగమా నిన్నుడాగి ఎందునా చిన్ను మీరా రుచెడు
నాయనంత నాగమా నిన్ను చేరా తీయుమా నేను చేసిన పాపము నేటి పాప చాలెను వట్టి చాచుచు ముట్టి సిల్వా చేరెదన్ దిక్కులేని పాపిని ప్రక్కచేరి రూమా నాయనంత నాగమా నిన్ను చేరా తీయుమా. ఆమేన్ ఆమేన్. చాలా చాలా వందనాలు అమ్మగారు, గ్రేస్ మనోరంజన్ అమ్మగారు. ఎబెనేజర్ మనకింతవరకు సహాయపడిన రాయి. ఎబెనేజర్ మనకుండగా మనము ఎంతో ధైర్యము వహించవలసిన వారమై ఉన్నాం. సమూయేలు ప్రార్థించినప్పుడు ఒక రాయి నిలిపి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. ఎబెనేజర్ అనబడిన మాటకి హెబ్రీ భాష అంతరమున దేవుడు మనకు సహాయము అని అర్థం. ఎబెనేజర్ జ్ఞాపకం చేసిన దేవజనులు బైడే గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వందనాలండి అయ్యగారు, వందనాలండి. అయ్యగారు వందనాలండి. నాగలింగేష్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించుకుందాము. నాగలింగేష్ గారు. పరిశుద్ధ ప్రేమైన దయగల తండ్రి, నాయన మీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయాన్ని మీ నామమును గొప్ప చేయటకు మాకు ఇచ్చినటువంటి సహాయాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. దయగల దేవా, మరి పైడే గారి ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి నాయన సమస్తమును ప్రార్థన వలననే సాధ్యము. నాయన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మరింతగా మేము యందు అనగా ప్రార్థన యందు మరింతగా స్థిరపరచబడి ఉండిన ఎడల నాయన లేపబడతాము, సహాయం పొందుకుంటాము అన్న సత్యాన్ని నాయన మీ దాసుని ద్వారా మాకు తెలియజేసిన బట్టి కృతజ్ఞతలు. మీ చిత్తమైతే మరింత గొప్పగా అయ్యగారిని మీరు వాడుకోనండి. నాయన ధనరాజ్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునండి. నాయన మరి గడిచిన దినములలో అనారోగ్యముల చేత నిన్నడు ఇంకనూ కొద్దిపాటి బలహీనత చేత ఉన్నారు నా తండ్రి. ఆ బలహీనతను, ఆ అనారోగ్యమును పూర్తిగా తొలగించి చక్కటి ఆరోగ్యం ఇచ్చి మరింతగా ఆయన మునుపటి కంటే మరింత అధిక బలంగా వాడుకొనబడినట్లు సహాయం తెచ్చేయండి తండ్రి. కృతజ్ఞతలు. నాయన మీరు మా మధ్యన అద్భుత కార్యాన్ని ఇదిగో ఉపవాస ప్రార్థనలు మీరు ఆలకించి ఆయన స్వీకరించి నాయన గొప్ప సహాయాన్ని మీరు అనుగ్రహించడాన్ని బట్టి కృతజ్ఞతలు. యాంటీ కన్వర్షన్ బిల్లుకు వ్యతిరేకంగా, పూర్తిగా వ్యతిరేకంగా కాకపోయినా పరోక్షంగా నా తండ్రి సహాయమును మీరు మాకు అనుగ్రహించిన తండ్రి కృతజ్ఞతలు. మీ బిడ్డలు స్వేచ్ఛగా స్వాతంత్ర్యం కలిగిన వారే ధైర్యంతో మీ వాక్యం ప్రకటించుకుంటకు తగిన అవకాశాన్ని మీరు కల్పించిన తండ్రి కృతజ్ఞతలు. మీ చిత్తమైతే రానైనటువంటి దినములలో నేను సంపూర్ణమైనటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించి తృప్తిపరచమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను నాయన. మరి జరిగినటువంటి తెలుగు సెషన్ బట్టి వందనాలు. జరిగినటువంటి హిందీ సెషన్ను మరింత గొప్పగా మీరు వాడుకోమని మీ కృపలను బట్టి వేడుకుంటున్నాను. ఇలాగ నా తండ్రి నాయన ప్రతి విషయమును బట్టి మీ నామనకు వందనాలు చెల్లిస్తూ నాయన ఉన్నటువంటి బిడ్డల యొక్క అక్కర్లు ఏవైతే ఉన్నాయో మాకు తెలియదు, మీ ఇష్టమైతే ఆ అక్కర్లని తీర్చి మరింతగా స్థిరపరిచి వాడుకోనమని మహిమ మీరు పొందుకోనమని సమస్త మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. చక్కగా ప్రార్థించిన
నాగలిగేష్ గారికి వందనాలండి. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్తున్నామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. ఆమేన్. దైవజనులు ఫ్రైడే గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాము. అయ్యా ఆశీర్వాదం విడుదల చేస్తారా? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, నేటి దినమందు కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, కీర్తనలు పాడి మిమ్మల్ని ఆరాధించి స్తుతించిన వారిని, ఆది నుంచి అంతం వరకు కార్యక్రమం నడిపించిన వారిని, ముగింపు ప్రార్థన చేసిన మీ దీన సేవకులని, యేసు వైపు చూచే కార్యక్రమం నడిపించున్న దీన సేవకులని, కుటుంబమును మీ చేతులకు అప్పగించుకొనొచ్చు. మీ చిత్తమైతే మరలా ఇటు విధముగా కలుసుకొని పర్యంతము మీ ఆదరణ భద్రత మా అందరిపై తోడుగా ఉండి నడిపించును గాక. వందనములు. హ్యాపీ సండే ఆల్ ఆఫ్ యూ. పాల్గొనబో